హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పెన్షన్‌దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. అయితే రేపు 3000 పెన్షన్‌తో పాటుగా ఒక లేఖ కూడా ఇస్తున్నారు. అయితే ఈ లేఖలో ఏముంది, ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ముఖ్యంగా చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండానే చూస్తున్నారు వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేస్తారు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. పెన్షన్ల పెంపు లబ్ధిదారులకు సీఎం లేఖ. ఏపీ పెన్షన్ల 3000కు పెంచిన నేపథ్యంలో 66 లక్షల మంది లబ్ధిదారులకు సీఎం జగన్ లేఖ రాశారు. రేపు పెన్షన్ డబ్బులతో పాటు ఈ లేఖను వాలంటీర్లు పెన్షనర్లకు అయితే అందిస్తారు. ప్రజల ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నాను. అయితే కొత్తగా రాష్ట్రంలో 28.35 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశాము. ఆదివారం సెలవైన 1వ తేదీన వాలంటీర్లు పెన్షన్లు ఇస్తున్నారు. మీ ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా అని సీఎం లేఖ రాశారు. చూశారు కంటే మొత్తం మీదుగా కొత్తగా అయితే 28.35 లక్షల మందికి అయితే పెన్షన్లు మంజూరు చేశారు. అలాగనే రేపు 1వ తారీఖునైతే 22,750 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలకి పెంచుతూ పెన్షన్దారులకు అయితే అందజేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే. మొత్తం మీదుగా రేపు 3,000 పెన్షన్తో పాటుగా సీఎం గారు రాసిన ఒక లేఖ కూడా వాలంటీర్ల ద్వారా పెన్షనర్లందరికీ కూడా అందజేస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.